చీర అంటే వేలు, మరీ కాదంటే లక్షల్లో ఉంటుంది. కానీ విశాఖలోని ఓ చీర ఖరీదు అక్షరాల 1,20,00,000. మరి అంత ఖరీదైన చీర ధరించాలంటే దేవతై ఉండాలి. బంగారు కవచం రూపంలో ఉండే ఈ చీర ఎవరి కోసం, ఎవరు తయారు చేయించారు? వాచ్ ది స్టోరీ. ఇది వైజాగ్ 1 టౌన్ ఏరియాలోని కన్యకా పరమేశ్వరి ఆలయం. ఇక్కడ అమ్మవారిని ప్రతి ఏడాది భక్తులు వేర్వేరు రీతుల్లో అలంకరిస్తుంటారు. గతేడాది ₹1,00,00,000 కరెన్సీతో అలంకరించారు. ఈసారి ఖరీదైన చీరతో అలంకరించాలని నిర్ణయించారు. అది బంగారు చీరతో. ఖరీదైన బంగారు కవచం చీరను బెంగళూరు వైభవ్ జ్యువెలరీలో చేయించారు. 4 కిలోల బరువున్న ఈ బంగారు చీరని తయారు చేయడానికి 2 నెలలు పట్టింది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈ చీరను తమిళనాడు గవర్నర్ రోసయ్య చేతుల మీదుగా అమ్మవారికి సమర్పించారు. ఏడాది క్రమం తప్పకుండా ఇలా అమ్మవారికి ఏదో ఒక రూపంలో బహుమానం ఇవ్వడం, అలంకరణ చేయడం మంచి సాంప్రదాయమని రోసయ్య అన్నారు. బంగారు కవచాన్ని తయారు చేయించాలి అని భావించి తయారు చేయించారు. ఎవరైతే దీనిలో భాగస్వాములుగా ఉండి చొరవ తీసుకుని పనిచేశారో, భాగస్వాములు అయ్యారో వారందరికీ అమ్మవారు దీవెనలు తప్పకుండా ఇవ్వాలి అని ప్రార్థిస్తూ. ఈ చీర సమర్పణ ఉత్సవంలో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. ఇలాంటిది చూడటం తమ అదృష్టం అంటూ భక్తులు మురిసిపోయారు. చీర కూడా చాలా చక్కగా తయారయ్యి అమ్మవారికి అలంకరించే కళ్ళకి ఆనంద బాష్పాలు వచ్చినట్టుగా, కళ్ళకి అమ్మవారు ప్రత్యక్షమైనట్టుగా కనిపిస్తా ఉన్నది. చీర చూసినందుకు చాలా ఆనందంగా ఉందండి. అమ్మవారి చీర ఇదే ఫస్ట్ టైం చూసినంత ఆనందంగా ఉంది. కళ్ళంట ఆనంద బాష్పాలు వస్తున్నాయి. చాలా బాగా చేశారండి. గతంలో లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో చేసిన అలంకరణ గురించి చెప్పుకున్న విశాఖ వాసులు ఇప్పుడు ఈ 1,20,00,000 బంగారు చీర కవచం కోసం చెప్పుకోవడం మొదలుపెట్టారు.